హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను హాఫ్ శారీకి హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కింద లెహంగాకు ఉంటాయి కదా, అలా పెద్దగా కిందికి అవి ప్రిపేర్ చేస్తున్నాను. సో హాఫ్ శారీలో అయితే పైన ఒక క్లాత్ అండ్ బార్డర్ ఉంటుంది కదా, సో వాటిని యూజ్ చేసి డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి అవి. అంటే ఒకటి పింక్ ఒకటి బ్లూ ఉంది. ఆ టూ క్లాత్స్ అనేవి ఇలా సర్కిల్గా కట్ చేసి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి, అంటే వెనక సైడ్ నుంచి ఇలా సర్కిల్ కాగా స్టిచ్ చేస్తున్నాను. కొద్దిగా ఓపెన్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ సైడ్కి మనం తీసుకోవాలి కాబట్టి. ఇలా అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మనం ఇంకా ఫ్రంట్ సైడ్ తీసుకోవాలన్నమాట, ఈ చిన్న హోల్ నుంచి. ఈ హోల్ అనేది మళ్ళీ మనం పైన ఒక కుట్టేస్తాం కదా, అప్పుడు కవర్ అయిపోతుంది. అప్పుడు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ బార్డర్ అనేది ఇలా కొంచెం లావుగా వస్తుందన్నమాట, మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట హ్యాంగింగ్ అనేది. సో ఇదైతే కొంచెం ఈజీగానే చేసేసుకోవచ్చు. కొంచెం బార్డర్ అనేది కొద్దిగా టైం పట్టింది. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనం ఓపెన్ ఉందో అక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ మొత్తం కూడా రౌండ్గా స్టిచ్ చేయాలన్నమాట, సో దట్ మనకి ఇప్పుడు మనము హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అంతా కూడా ఇట్లా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇలా బాగా కనిపిస్తుంది. సో అందుకని స్టిచ్ చేస్తున్నాను. ఇలాగే అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్వి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్టిచ్ చేస్తే ఇలా బాగా కనిపిస్తాయి అన్నమాట, ఇట్లా ఫ్లవర్ లాగా కనిపిస్తాయి. నార్మల్గా ఫోల్డ్ చేసేస్తే కొంచెం ఏదో ఫోల్డింగ్ లాగా ఉంటుంది. సో ఇలా ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి మనం థ్రెడ్ కావాలి కదా, సో దానికోసమని నేను బ్లూ క్లాత్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పింక్ కలర్ హాఫ్ సారీ పైన లైక్ బ్లూ అయితే హైలైటింగ్గా కనిపిస్తుంది. సో పింక్ తీసుకుంటే మన హ్యాంగింగ్స్ అనేది అట్రాక్ట్ అవ్వవు కాబట్టి సో నేనైతే బ్లూ తీసుకుంటున్నాను అనమాట. బ్లూ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకొని దాంట్లో నుంచి తీస్తే మనకి ఇవి రెడీ అయిపోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి వీటిని నేను ఎలా ప్లాన్ చేశానంటే, ఒక్కొక్క దానికి లైక్ బార్డర్ 3 వస్తాయి అండ్ మిడిల్లో వచ్చేసి నార్మల్ పింక్ క్లాత్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది మనకి లెహంగా ఒక పైన పార్ట్ వరకు వస్తుంది కాబట్టి, సో అది పింక్ ఉంటుంది కాబట్టి బార్డర్ ఎక్కువగా యూజ్ చేస్తే మనకి హైలైట్ అవుతుంది. సో అందుకని ఇలా బార్డర్ కలర్ అయితే తీసుకున్నాను ఎక్కువగా. అండ్ ఆపోజిట్ తీసుకుంటేనే మనకి కొంచెం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి బ్లూ కలర్ థ్రెడ్ లా అంటే అవి తీసుకున్నాను. అండ్ ఇది కూడా బార్డర్ వచ్చేసి బ్లూవి ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా మనం హ్యాండ్తో స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ కింద కూడా ఇది సర్కిల్ లాగా రావడానికి నేను కింద కూడా ఒక చిన్న కుట్లాగా వేస్తున్నాను. సో ఇలాగే అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలానైతే కనిపిస్తాయన్నమాట. సో కొద్దిగా గ్యాప్ ఇచ్చి, అండ్ ఎక్కువ గ్యాప్స్ ఇస్తే కూడా అవి ఎక్కువ ఇలా దూరం అయిపోతాయన్నమాట. కొద్దిగా గ్యాప్ ఇస్తూ అండ్ దాని కలర్ థ్రెడ్తోనే స్టిచ్ చేయండి, బాగా కనిపిస్తుంది. సో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపించేస్తాను. అండ్ మీరు కనుక మీ లెహంగాకి మీరే స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇలా క్రియేటివ్ ఐడియాస్ మీరే చేసేసుకోవచ్చు. లైక్ మా టైలర్కి నేను చెప్తే తను వేరేలాగా పెట్టిందనమాట. సో అది నాకు నచ్చగా నేనే క్రియేటివ్గా చేసుకుందాం అని చెప్పి నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను నా లెహంగా కోసం. సో హాఫ్ శారీ కోసం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న నాకు కావాలి. అండ్ ఇవి కొద్దిగా ఎక్కువ కావాలని అంటే తను వేరేలాగా పెట్టిందనమాట, అది నాకు నచ్చలేదు. సో అవి తీసేసి నేను ఇవి యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఓన్ క్రియేటివిటీ మీకు నచ్చింది ఇలా చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసేసేయండి.